హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటీ ఫైండ్స్. ఈరోజు ఈ వీడియోలో అయితే మనం ఎస్ఈఓ ఎలా చేయాలి బై యూజింగ్ చాట్ జీపీటీ అండ్ యూట్యూబ్ని యూజ్ చేసి అయితే నేను చూపిస్తాను. ఆ టూ ప్రాసెసెస్ అయితే చూపిస్తాను. వీడియో మొత్తం ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు క్లియర్గా ప్రాసెస్ అనేది అర్థమవుతుంది. ఫస్ట్ అయితే గూగుల్లోకి వెళ్ళి చాట్ జీపీటీని అయితే లాగిన్ అయిపోండి. నేనైతే లాగిన్ అయ్యాను, సో నాకు ఇలా ఇంటర్ఫేస్ అయితే వచ్చింది. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, అసలు ఎస్ఈఓ అంటే ఏంటంటే సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. దీన్ని మనం 2025లో ఎవరైతే యూట్యూబ్ పెట్టాలి అనుకుంటున్నారో, ఎవరైతే కొత్తగా స్టార్ట్ చేశారో వాళ్ళందరూ ఎస్ఈఓ అనేది అయితే కంపల్సరీగా ప్రతి వీడియోకి అయితే చేయాల్సిందే అండి. అది చేయడం వల్ల మనకైతే వ్యూస్ ఎక్కువ వస్తాయి, వీడియో అనేది బూస్ట్ అవుతుంది, మళ్ళీ కూడా మనకి సర్చ్లో అయితే కనిపిస్తూ ఉంటుంది మన వీడియో. సో మనమైతే డెఫినెట్గా మ్యాండేటరీగా అయితే ఈ ఎస్ఈఓ ప్రాసెస్ అనేది అయితే చేయాలి. బై యూజింగ్ చాట్ జీపీటీ ఎలానో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. చూపిస్తున్నాను, చూసేయండి. అలానే నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేస్తూ ఉంటాను. ఫస్ట్ అయితే చాట్ జీపీటీ లాగిన్ అయిపోయిన తర్వాత ఇలా అయితే టైప్ చేయండి, జనరేట్ 50 కీవర్డ్స్ ఫర్ అని చెప్పి మీ యొక్క వీడియో టైటిల్ అయితే ఇచ్చేయండి. ఫర్ ఎస్ఈఓ అని కూడా కొట్టండి. అప్పుడైతే మనకి దానికి రిలేటెడ్గా ఉన్న కీవర్డ్స్ అన్నీ అయితే ఇలా వస్తాయి. కానీ ఇక్కడ మనకి ఏంటంటే ఇలా 1 2 3 అని చెప్పి అలా ఇచ్చారు కదా, అలా వద్దు, మనం అలా పెట్టం కదండి కీవర్డ్స్ అనేది డిస్క్రిప్షన్లో. సో ఇలా టైప్ చేయండి. సెకండ్ వేలో అదేంటంటే జనరేట్ 50 కీవర్డ్స్ విత్ కామాస్ అని అయితే ఇవ్వండి. కామాస్ ఇవ్వడం వల్ల మనకి కామాస్లో అయితే వస్తాయి, ఇలా 1 2 3 4 కాకుండా. అండ్ హ్యాష్ ట్యాగ్స్ కూడా మనకు కావాలి కాబట్టి ఇలా మొత్తం ఒకే దాంట్లో అయితే ఇచ్చేయండి. జనరేట్ 50 కీవర్డ్స్ విత్ కామాస్ అండ్ హ్యాష్ ట్యాగ్స్ ఫర్ మినీ కిచెన్ ఫ్లాష్ లైట్ వీడియో అనేది నా వీడియో అండి. మీది ఏ వీడియో అయితే ఉందో, బిర్యానీకి కావాలన్నా లేదా ఫ్యాషన్కి సంబంధించి, జ్యువెలరీకి సంబంధించిన వీడియోస్కి మీకు హ్యాష్ ట్యాగ్స్ కీవర్డ్స్ కావాలంటే అలా అయితే టైప్ చేయండి. నా వీడియోకి అయితే నేను ఇక్కడ టైప్ చేశాను. ఇక ఎస్ఈఓ రిలేటెడ్గా అదే ఏఐ అయితే మనకి జనరేట్ చేసి ఇస్తుందండి. కానీ ఇక్కడ హ్యాష్ ట్యాగ్స్ చూడండి, మనకి కొన్ని హ్యాష్ ట్యాగ్సే ఇచ్చాయి కదా. సో ఇంకా మనకి ఎక్కువ హ్యాష్ ట్యాగ్స్ కావాలి అనుకుంటే మళ్ళీ ఇక్కడ మోర్ హ్యాష్ ట్యాగ్స్ అనేది టైప్ చేయండి, నేను టైప్ చేస్తున్నట్టు. లేదా అవి సరిపోతాయి మా వీడియోకి అనుకుంటే అంతవరకు అయినా ఇచ్చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం అయితే ఉండదు ఇవి యూజ్ చేయడం వల్ల. ఇక్కడ చూడండి, హియర్ ఆర్ ఈవెన్ మోర్ హ్యాష్ ట్యాగ్స్ టు బూస్ట్ యువర్ యూట్యూబ్ వీడియో అని అయితే చెప్తుంది. ఇలా ఎస్ఈఓ చేయడం వల్ల మన వీడియో అనేది ఎక్కువగా బూస్ట్ అవుతుంది, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అలానే మనకి వ్యూస్ కూడా వస్తాయి, దానివల్ల సబ్స్క్రైబర్స్ కూడా వస్తారు. అలానే లాస్ట్ 3 లైన్స్ చూడండి, దీస్ హ్యాష్ ట్యాగ్స్ విల్ హెల్ప్ ఇంక్రీజ్ డిస్కవరబిలిటీ అండ్ ఎంగేజ్మెంట్ అని అయితే ఇచ్చారు. దీనివల్ల మనకి ఎక్కువ ఆడియన్స్కి అయితే రీచ్ అవుతుంది మన వీడియో. అలానే సర్చ్లో కూడా మళ్ళీ కనిపిస్తూ ఉంటుంది. ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి, చాట్ జీపీటీ యూజ్ చేసి మనకి కీవర్డ్స్ హ్యాష్ ట్యాగ్స్ని అయితే తీసుకోవడం. ఇలా మనం వితిన్ సెకండ్స్లో జనరేట్ చేస్తుంది అది. మనం వెంటనే ఇంకా మనకు కావాల్సిన అన్నీ కూడా కాపీ చేసేసుకొని మన యొక్క వీడియో డిస్క్రిప్షన్లో అయితే యాడ్ చేసుకోవడమే. ఇది సెలెక్ట్ చేస్తుంటే మొత్తం ఒకేసారి సెలెక్ట్ అయిపోతుంది. అలా కాకుండా మీకు ఎంతవరకు కావాలో లేకపోతే అలా అయితే సెలెక్ట్ చేసుకొని మీ యొక్క వీడియో డిస్క్రిప్షన్లోకి అయితే వెళ్ళి పేస్ట్ చేయండి. చాలా ఈజీ ప్రాసెస్, ఇదొక వే అనమాట. నేను ఒకసారి డిస్క్రిప్షన్లోకి వెళ్ళి కూడా పేస్ట్ చేసి చూపిస్తాను, చూసేయండి. మనం ఇప్పుడు కీవర్డ్స్ అలా అన్నీ కూడా మనం హ్యాష్ ట్యాగ్స్ అన్నీ కూడా కాపీ చేసి పెట్టుకున్నాం కదా క్లిప్ బోర్డ్లో. ఇప్పుడైతే అన్నీ కూడా పేస్ట్ చేసేసాను. పేస్ట్ చేసిన తర్వాత మీరు యువర్ కీవర్డ్స్ కానీ లేదా ఇంకా మీరు అక్కడ ఏమైనా సబ్స్క్రైబ్ చేయండి అని రాయాలంటే మొత్తం అయితే యాడ్ చేసేసుకోండి. అలానే నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి, అలానే లైక్ చేయండి, దానివల్ల నాకు కొంచెం సపోర్టివ్గా ఉంటుంది. అలానే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి, ఎవరికైనా హెల్ప్ఫుల్ అవ్వచ్చు ఈ వీడియో అనేది. అలానే సబ్స్క్రైబ్ చేయండి, అలానే నోటిఫికేషన్ సింబల్ని కూడా ఆన్ చేసుకోండి. ఇలా అయితే మీరు ఇంకా హ్యాష్ ట్యాగ్స్ యువర్ కీవర్డ్స్ అని చెప్పేసి అయితే టైప్ చేసుకోవచ్చు ఈజీగా. అలానే మీరు ఇంకా ఏమైనా హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వాలనుకున్నా కూడా మనమైతే డైరెక్ట్గా టైప్ చేసుకోవచ్చు డిస్క్రిప్షన్లో. మనకి ఎన్ని కీవర్డ్స్ అయినా సరే మనం ఇచ్చుకోవచ్చు, హ్యాష్ ట్యాగ్స్ అయినా సరే ఎన్ని కావాలంటే అన్నైనా సరే మనం అక్కడ పేస్ట్ చేసుకోవచ్చు. నాకు తెలిసి డిస్క్రిప్షన్లో యాడ్ చేయడానికి 5000 క్యారెక్టర్స్ దాకా అయితే ఛాన్స్ ఉంటుంది కదా. సో అంతవరకు అయితే మనం యాడ్ చేసుకోవడానికి కుదురుతుంది. ఈ వీడియో అయితే తప్పకుండా చూడండి. అలానే ఇంకా సెకండ్ ప్రాసెస్ అయితే చెప్తాను, చూడండి. అదేంటంటే యూట్యూబ్లోకి వెళ్ళి మన యొక్క వీడియో టైటిల్ ఉంటుంది కదా, దాని టైటిల్ అయితే సర్చ్ బార్లో సర్చ్ చేయండి యూట్యూబ్లో. నేను ఇక్కడ మినీ కిచెన్ ఫ్లాష్ లైట్ అని అయితే సర్చ్ చేస్తున్నాను. సర్చ్ చేసిన తర్వాత కింద చూడండి చాలా అయితే వచ్చాయి. మినీ కిచెన్ ఫ్లాష్ లైట్ రిపేర్ అని చెప్పి, మినీ కిచెన్ ఫ్లాష్ లైట్, స్మాల్ కిచెన్ ఫ్లాష్ లైట్ అని, దాన్ని అయితే ఒక స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. తీసుకున్న తర్వాత మన ఫోన్లో గూగుల్ లెన్స్ అయితే ఓపెన్ చేయండి. గూగుల్ లెన్స్ ఓపెన్ చేసిన తర్వాత గ్యాలరీలోకి వెళ్ళి స్క్రీన్ షాట్స్, మనం ఇప్పుడు తీసుకున్న స్క్రీన్ షాట్ని అయితే అక్కడ మొత్తం సెలెక్ట్ టెక్స్ట్ అని వస్తుంది కదా, అది సెలెక్ట్ చేసేసుకోండి. టెక్స్ట్ సెలెక్ట్ చేసుకున్న దాన్ని మన యొక్క వీడియో డిస్క్రిప్షన్లోకి వెళ్ళి అయితే మనం యాడ్ చేసుకోవచ్చు ఈజీగా. ఇది ఒక ప్రాసెస్ అండి. ఎస్ఈఓ చేయడానికి ఈ వీడియోలో 2 వేస్ అయితే చెప్పాను కదా, ఇంకొక 2 వేస్ ఉన్నాయండి. ఆ 2 వేస్ వచ్చేసి నా ప్రీవియస్ వీడియోలో అయితే చెప్పాను. ఒకవేళ ఎవరైనా ఆ వీడియో చూడకపోతే తప్పకుండా వెళ్ళి ఒకసారి ఆ వీడియోని కూడా చూడండి. ఆ వీడియో లింక్ కావాలంటే నా డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి.
చేయండి. అలానే మీకు ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఆ ఇన్ఫర్మేషన్ని తెలుసుకొని మీతో అయితే షేర్ చేస్తాను ఖచ్చితంగా. అలానే ఇంకా నేను ఇక్కడైతే సెర్చ్ చేస్తున్నాను చూడండి, ఇయర్ రింగ్స్ అని సెర్చ్ చేయగానే చాలా అయితే కింద మనకు వచ్చాయి. వాటన్నిటిని కాపీ చేసుకొని పేస్ట్ చేసుకోవచ్చు. మన వీడియోలో ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.